అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: చెత్త నుంచి సంపద సృష్టిస్తున్న విజయవాడ వాసి, పశువుల్లో చూడి సమస్యలు కట్టకపోవడానికి కారణాలు, నివారణ మార్గాలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. చెత్త యాజమాన్యం ఈ మధ్య కాలంలో ప్రభుత్వాలకు అతి క్లిష్టమైన సమస్యగా మారుతోంది. టన్నుల కొద్దీ పేరుకుపోతున్న వ్యర్థాల వల్ల పర్యావరణ సమస్యలు ఎదురవుతున్నాయి. అయితే ఇంటి నుంచి వచ్చే చెత్త నుంచి సంపద సృష్టించవచ్చని తెలిసినా అది ప్రయాసతో కూడుకున్నది కావటంతో అందరూ ఆసక్తి చూపించారు. కానీ ఇంటి నుంచి వచ్చే కూరగాయల వ్యర్థాలు, పండ్ల తొక్కలు, ఎండిన ఆకులను కలిపి కుళ్ళిపోయేలా చేయడం ద్వారా నాణ్యమైన సేంద్రియ ఎరువును తయారు చేసుకోవచ్చు. ఈ ఎరువును మిద్దె సాగుకు, మొక్కల పెంపకానికి ఉపయోగించడం లేదా విక్రయించడం ద్వారా ఆదాయం పొందవచ్చు. ఈ విధానాన్ని తాను ఆచరించటమే కాదు, తోటివారికి సైతం అవగాహన కల్పిస్తున్నారు విజయవాడకు చెందిన ఔత్సాహికుడు ఒకరు. చెత్త నుంచి సంపదను ఎలా తయారు చేస్తున్నారో తెలుసుకుందాం రండి. ప్రతిరోజు సేంద్రియ వ్యర్థాలు ప్రతి ఇంట్లో వ్యక్తులు బట్టి ఒక అర కేజీ నుంచి కేజీ వరకు వస్తూ ఉంటాయి. ఇవాళ విజయవాడలో వచ్చే వేస్ట్ దాదాపు 650 టన్నులు వస్తుంది. దాంట్లో సింహభాగం మనకి 350 టన్నులు సేంద్రియ వ్యర్థాలు వస్తాయి. సేంద్రియ వ్యర్థాల్లో ఇంటి నుంచి వచ్చే వ్యర్థాలు 150 టన్నులు ఉంటాయి. చెత్త నుంచి సంపదను తయారు చేసే ప్రక్రియని మనం తెలుసుకుందాం. 150 టన్నుల వ్యర్థాలని మనం 50 టన్నులు ఎరువుగా ఎలా మార్చవచ్చు. ప్రతి ఇంటి నుంచి వచ్చే వ్యర్థాలను ఇంట్లోనే మన మొక్కలకి వాడుకోవచ్చు. పూల మొక్కలకి, ఆహార పదార్థాలు, డ్రాగన్ ఫ్రూట్ని ఇదిగోండి ఇలా ఈ వేస్ట్ని ఇలా వేసాం. అట్లాగే నిన్న మామిడికాయ తొక్కలు ఇలా వేసాం. అట్లాగే ఈ కూరగాయల వ్యర్థాలు ఇలా ఒక లేయర్గా వేసుకున్నాం. తర్వాత రాలినటువంటి ఆకులు, గ్రీనరీ వేస్ట్ అన్నమాట. ఇదంతా కూడా ఒక వంతు సేంద్రియ వ్యర్థాలు వేస్తే 3 వంతులు, 2 నుంచి 3 వంతుల పైచులకు మనం డ్రై లీవ్స్, ఈ ఎండిన వ్యర్థాలు వేయాలి. దీంట్లో మా ఇంట్లో తయారైనటువంటి కంపోస్టెడ్ మెటీరియల్ని నేను కంపోస్టింగ్ కల్చర్గా వినియోగిస్తాను. మీకు లేకపోతే మీ ఇంట్లో లేకపోతే మట్టి వినియోగించుకోవచ్చండి. లేదు మా ఇంటికాడ లేవండి అంటే చక్కగా ఇట్లా చేతులు కడిగి ఊరిని ఎక్కువ నీళ్లు, ఎక్కువ తడిగా కాకుండా, ఎక్కువ పొడి కాకుండా మనం ఇలా మజ్జిగ కూడా కంపోస్టింగ్ కల్చర్గా ఉపయోగపడుతుంది. చాలా వెరీ సింపుల్ అండి. ఈ హోల్స్కి బాగా ఏరియేషన్ రావటం వల్ల ప్రకృతిలోంచి వచ్చే బ్యాక్టీరియా దీంట్లో కంపోస్ట్ తయారు చేయడానికి మనకు ఉపయోగపడుతుంది. తర్వాత దీంట్లో ఈ బకెట్లో మళ్ళీ కింద ఇంకో బకెట్ పెట్టామండి. ఇప్పుడు వేసినటువంటి నీళ్లు లేదా మజ్జిగ కొంచెం తేమ శాతం ఉండాలి కాబట్టి దీంట్లో కూరగాయలు వ్యర్థాల నుంచి వచ్చే నీరు మనకు దీంట్లో బకెట్లో కారుతుందండి. దీన్ని ఈ బకెట్లోంచి పట్టుకుని మనం ఒక లీచెట్ అంటారండి. దీన్ని ప్రకృతి సిద్ధమైనటువంటి జీవసేంద్రియ ద్రవ ఎరువు అండి. మొక్కలకు కూడా త్వరగా మనకి పురుగు మందులు కొట్టకుండా ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ మనం స్ప్రే చేయటం వల్ల అది కూడా
మనకి మొక్కలకి బలం చేకూరుస్తుందని చెప్పి నేను మూలంగా తెలియజేస్తాను. ఇది మా ఇంట్లో తయారు చేసినటువంటి కంపోస్ట్ అండి. ఇది దీంట్లో కోడిగుడ్డు పెంకులు, తర్వాత కూరగాయల వేస్ట్, తర్వాత ఫ్రూట్ వేస్ట్, ఫుడ్ వేస్ట్, లీఫీ వెజిటబుల్స్, ఫ్రూటీ వెజిటబుల్స్ ఇవన్నీ కూడా వేస్ట్ నుంచి తయారు చేసినటువంటి క్షేత్రస్థాయిలో మా ఇంట్లో ఉత్పత్తి అయినటువంటి సేంద్రీయ వ్యర్థాల నుంచి తయారైనటువంటి సేంద్రీయ ఎరువు. ఇలా వేసిన దాన్ని ఇది కదలకుండా ఈ బకెట్ నిండిపోయినాక ఇంకో బకెట్ పెట్టుకోవాలి. ఇది ఒక నెల రోజులు సుమారుగా, నెల నుంచి ఒక 30 నుంచి 35 రోజులు పడుతుంది సుమారుగా. ఇది ఒక ప్రక్రియ. లేయర్ బై లేయర్ వేసేసి అలా వదిలేయటం వల్ల 4 వారాలు పడుతుంది. కానీ ఎంతకంటే మాకు తొందరగా తయారు చేయడానికి మీరు ఏం చేయాలనే దాని మీద ఇంకో ప్రక్రియ ఉందండి. అదే ఇక్కడ రూరల్ డ్రమ్ అని ఉంది. సేమ్ ప్రాసెస్ అండి. కంపోస్ట్గా మారే ఆర్గానిక్ వేస్ట్ని మనం ఒక వంతు వేస్తే 3 వంతులు డ్రై వేస్ట్, 3 వంతులు వేసినాక మళ్ళీ మట్టి వేయాలి. మట్టి వేసి తర్వాత మళ్ళీ కొంచెం మజ్జిగ పోయాలి కంపోస్టింగ్ కల్చర్గా. ఇందాక బకెట్లో చేసిన ప్రాసెస్ దీంట్లో సేమ్ అదే విధంగా చేసుకోవాలి. చేసుకున్నాక మనకి తొందరగా తయారవ్వాలండి, నాకు లేట్ అవ్వకూడదు అని. సో స్పీడీ వే ఆఫ్ డూయింగ్ మనకి మెన్యూర్ అంటే దీన్ని ఏం చేస్తాం, వేసినాక ఇలా తిప్పాలండి. ఇలా అంత ఎక్కువ సార్లు తిప్పితే అంత త్వరగా మనకి కంపోస్ట్ తయారవుతుంది. ఇది 21 రోజులు ఎరువు తయారైపోతుంది. ఇక్కడ మాకు స్పేస్ ఉంది కాబట్టి ఈ నేలలో ఈ పైపు తయారు చేసి హోల్స్ పెట్టుకుని పైప్ తయారు చేసి పెట్టుకున్నాం. దీంట్లో కూరగాయలు వేస్ట్ వేసాం, ఇంట్లో ఉన్న మిగిలిన అన్నం వేసాం, తర్వాత ఫ్రూటీ వెజిటబుల్స్ వేసాం, తర్వాత డ్రై లీవ్స్ మళ్ళీ 3 వంతులు. ఒక వంతు కూరగాయల వేస్ట్ కంపోస్టెడ్ మెటీరియల్ వేస్తే 3 వంతులు, 2 నుంచి 3 వంతులు మనకి డ్రై లీవ్స్ వేయాలి. తర్వాత మళ్ళీ కంపోస్టింగ్ కోసం తయారవటం కోసం, ఎరువు తయారవటం కోసం కంపోస్టింగ్ కల్చర్ వేయాలి. తర్వాత కొంచెం మజ్జిగ వేయాలి. ఇది అయిపోయినాక దీంట్లో ఈగలు ఎన్ని కూడా వెళ్ళకుండా మనం ఏం చేస్తామంటే ఎట్లా మూత పెట్టేసుకుంటాం. ఇది కూడా ఒక 30 to 35 డేస్లో మన ఎరువు తయారు చేయడానికి అవకాశం ఉంటుందండి. ఇది తయారైపోయినాక దీన్ని తీసి మనం పైప్ తీసేసి ఇది వేసుకుంటుందండి అడుగున. ఇది ఈజీగా వచ్చేస్తే పైకి రెడీగా కంపోస్ట్ అయినటువంటి పదార్థం. దీని నుంచి మనం వర్మీ కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు. అపార్ట్మెంట్ కల్చర్లో మనం ఇది తయారు చేసుకోవచ్చు. ఈజీ వే ఆఫ్ మనకి వర్మీ కంపోస్టింగ్. తర్వాత ఇది స్పీడీ వే ఆఫ్ కంపోస్టింగ్. ఇది కూడా అపార్ట్మెంట్ ఇది ఇండివిజువల్ హౌసెస్లో తయారు చేసుకోవచ్చు. దాదాపు విజయవాడ నగరంలో ఒక 150 టన్నులు, అంటే సుమారుగా 350 టన్నులు వస్తుంటే 150 టన్నుల వ్యర్థాలను మనం ఇట్లా ఎరువుగా తయారు చేయటం వల్ల చెత్త నుంచి సంపద మనం సృష్టిస్తున్నాము. ఈ 150 టన్నుల నుంచి 50 టన్నులు మనం ఎరువును మనం తయారు చేసాం. ఇన్సెక్టిసైడ్స్ కానీ పెస్టిసైడ్స్ లేకుండా ఈరోజు ఫార్మింగ్ ఎక్కడా లేదు. ఈ ఇన్సెక్టిసైడ్స్ పెస్టిసైడ్స్ వల్ల మన ఆరోగ్యాలు డెఫినెట్గా ఫిజికల్ హెల్త్ చాలా ఎఫెక్ట్ పడుతుంది. దానివల్ల మెంటల్ హెల్త్ అవి కూడా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ఈరోజు మనకు సుబ్బారావు గారు మన ఇంట్లో ఉన్నటువంటి వేస్ట్ని ఎలా కంపోస్ట్గా మార్చుకోవచ్చు, ఈ చెత్త నుంచి సంపదను ఎలా సృష్టించవచ్చు అనేది చాలా చక్కగా డెమాన్స్ట్రేట్ చేశారు. ఇంతవరకు మాకైతే తెలియదు, ఈరోజు తెలుసుకోవడం జరిగింది. వారికి ధన్యవాదాలు. ఈరోజు సుబ్బారావు గారు ఈ వర్మీ కంపోస్ట్ కానీ ఈ ప్రకృతి మనం కాపాడుకునే విధానాల గురించి కానీ పూర్తిగా వివరించారు. అది ఎట్లాగా తక్కువ ఖర్చుతోటి ఎలా మనం ఈ వర్మీ కంపోస్ట్ తయారు చేసుకోవాలి, మొక్కల్ని ఎట్లాగా మనం మన ఇంటి ముందు ఎలా పెట్టుకోవాలి, ఎలా మనం సమగ్రంగా పరిరక్షించుకోవాలనే విధానాల్లో తీసుకెళ్ళి చెప్పారు. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి గ్రామంలో కూడా ఒక విలేజ్ గ్రీన్ కమిటీస్గా ఫార్మ్ అయ్యి ఈ విధానాలని అవలంబిస్తున్నప్పుడు ఖచ్చితంగా మనకి 100% రిజల్ట్ వస్తుంది. ఏడాదంతా పాలు, ఏడాదికొక దూడకు జన్మనిచ్చినప్పుడే పాడి పరిశ్రమ లాభదాయకంగా ఉంటుంది. ఒక పాడి పశువు తన జీవిత కాలంలో మొదటి 10 ఏళ్లలో కనీసం 5-6 ఈతలనిస్తే ఆ పశువు ఉత్పాదకత బాగుందని అర్థం. అయితే ఒక్కోసారి అనేక కారణాల వల్ల ప్రత్యుత్పత్తి సమస్యలు ఎదురవుతుంటాయి. పశువులు ఎదకు రాకపోయినా, సరిగా కట్టకపోయినా, కట్టిన చూలు నిలబడకపోయినా ఈతల మధ్య వ్యవధి పెరుగుతూ ఉంటుంది. దీనివల్ల పశుపోషకులు ఆర్థికంగా నష్టపోతారు. పశువుల్లో చూడి సమస్యలకు చాలా కారణాలున్నాయంటూ వాటి నివారణా మార్గాలు తెలియజేస్తున్నారు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు పశువైద్యశాల పశువైద్యాధికారి
డాక్టర్ వై ఆనందరెడ్డి. పాడి పశువులు సరైన ప్రొడక్షన్ ఇవ్వాలంటే రైతు సోదరులు సరైన టైంలో ఎదకు వచ్చేటట్లు చేయడం అనేది అతి ముఖ్యమైన ఒక ప్రక్రియ. పాడి పశువులలో ఆవు దూడలైతే సంవత్సరం నుంచి సంవత్సరంన్నరలో కట్టాలి. బర్రె దూడలైతే 24 నెలల నుంచి 36 నెలల లోపల కట్టాలి. ఈతకు మధ్య వ్యవధి కూడా 12 నుంచి 14 నెలల్లో ఉంటే పశువు కరెక్ట్ పాల దిగుబడినిస్తుంది. అయితే ఈ కట్టకపోవడము, ఇన్ఫర్టిలిటీ అనేది చాలా రకాలుగా వస్తుంది. ఈ నాన్ ఇన్ఫెక్షస్ అంటే రోగాలు కాకుండా వచ్చే ఇన్ఫర్టిలిటీ మనం చూసుకుంటే అతి ముఖ్యమైనది అనిష్టం అంటే ఎదకు రాకపోవడం. ఈ ఎదకు రాకపోవడానికి కారణము సైలెంట్ హీట్. అంటే పశువు ఎదకు వస్తుంది కానీ ఎద లక్షణాలు బహిర్గతంగా అంటే రైతుకు కనపడేటట్లు రాదన్నట్టు. దీన్ని సైలెంట్ హీటు, మూగ ఎద అని అంటారు. ఇది ఎక్కువగా బర్రెలలో ఎక్కువగా వస్తుంది, ఆవులలో తక్కువగా వస్తుంది. తర్వాత కొన్నిసార్లు ఈ ఎదకు రాకపోవడం అనేది అండాశ్రయం పైన పర్సిస్టెంట్ కార్పస్ ల్యూటియం ఉండడం వల్ల కూడా ఈ ఎదకు రాకపోవడం జరుగుతుంది. అలాగే న్యూట్రిషనల్ ఎదకు రాక అంటే పశువులలో సరియగు పోషణ లేకపోవడం వల్ల కూడా ఎదకు రాకపోవడం జరుగుతుంది. తర్వాత ఇన్ఫెక్షస్ కాజెస్ అంటే రోగాల ఉదాహరణకు కొన్ని పశువులు పొదుగువాపు, తర్వాత హెచ్ఎస్బిక్యూ, తర్వాత కొన్ని ట్రిపనోజోమియాసిస్, బెబీసియోసిస్ లాంటి రోగాలు వచ్చినప్పుడు పశువులలో రక్తహీనత రావడం జరుగుతుంది. పశువు కోలుకోలేక ఎదకు సరైన టైంలో రాకపోవడం జరుగుతుంది. అలాగే బాహ్య అంతర పరాన్న జీవుల వల్ల కూడా రక్తహీనత పశువు గురై సరిగ్గా ఈ ఎదకు రాకపోవడం, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంటుంది. ఉదాహరణకు విపరీతంగా టిక్స్ కానీ పేర్లు కానీ పశువుకు ఉన్నప్పుడు ఇవి ఈ రక్తాన్ని పీల్చుకోవడం వల్ల పశువు న్యూట్రిషనల్ డిఫిషియన్సీ, ఖనిజ లవణాలు, మినరల్స్ లోపం జరిగి ఈ ఎదకు రాకపోవడం జరుగుతుంది. అలాగే అంతరపరాన్న జీవులు ఉదాహరణకు లివర్ ఫ్లూక్స్ కానీ, తర్వాత నట్టలు, ఏలికపాములు, తర్వాత టేప్ వామ్, బద్దె పురుగులు విపరీతంగా పశువులలో ఉన్నప్పుడు కూడా ఈ ఎదకు రాక, ఎందుకంటే ఈ పోషణ అనేది ఈ అంతరపరాన్న జీవులో తీసుకోవడం వల్ల పశువుకు న్యూట్రిషనల్ డిఫిషియన్సీ వచ్చి ఇవి ఎదకు రాకపోవడం జరుగుతుంది. అలాగే మేనేజ్మెంట్ ప్రాక్టీస్ సరిగ్గా లేకపోవడము, పశువుని ఎండకు ఎక్కువగా కట్టేయడము, ఎండ టైంలో ఎక్కువ ఉంచడం వల్ల ఈ ఎదకు రాకపోవడం జరుగుతుంటుంది. తర్వాత ఓవర్ క్రౌడింగ్, ఒకటే షెడ్లో చాలా ఎక్కువ పశువులు ఉండడం వల్ల పశువు స్ట్రెస్కి గురైనప్పుడు శరీరంలో కార్టిజాల్స్ విడుదల కావడం వల్ల కూడా ఈ ఎదకు రాకపోవడం అనే సమస్య వస్తుంది. తర్వాత ఈనేటప్పుడు సరైన యాజమాన్య పద్ధతులు తీసుకోకపోవడం వల్ల కూడా పశువు యొక్క గర్భసంచి కానీ ఇట్లాంటి ఇన్ఫెక్ట్ అయ్యి డిలేడ్ ఓవులేషన్ వల్ల వచ్చే సమస్యలు అన్నట్టు. అలాగే కొన్ని టెక్నిక్ ఫాల్ట్ వల్ల కూడా పశువు వందెత్తంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. జనరల్గా పశువు ఒకసారి పొర్లితే 50% కట్టాలి. 50 నుంచి 60% పశువులు, 10 పశువులకు సెమనేస్తే 6 పశువులు కట్టాలి. కానీ ఇట్లా కట్టకుండా మళ్ళీ ఇంకోసారి ఎదకు రావడము, మళ్ళీ సెమనిప్పించినా మళ్ళీ రావడము, అంటే 3 సార్ల కంటే ఎక్కువ సార్లు ఎదకొచ్చిందంటే అది రిపీట్ బ్రీడర్స్ అంటారు. ఈ రిపీట్ బ్రీడర్ అనేది ఎక్కువగా పశువులు ఎండోమెట్రైటిస్ ఉండడము, లేకపోతే ఎంబ్రియో అంటే ఆ పిండము ఉత్పత్తి అయినా కానీ ఈ పిండము యుట్రస్లో ఎన్విరాన్మెంట్లో బతకపోవడం వల్ల ఈ రిపీట్ బ్రీడింగ్, ఎర్లియా ఎంబ్రియానిక్ డెత్ అనేది జరగడం వల్ల ఇది వస్తుంటుంది. అయితే రైతు సోదరులు ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ రాకుండా ఏం చేయాలి అనేది ఒకటి మేనేజ్మెంట్ ప్రాక్టీస్. అంటే పశువు ఎదను గుర్తించడం, అంటే మూగ ఎద ఉన్నా ఎలా గుర్తించాలనేది రైతు సోదరులు గమనించాలి. మామూలుగా ఎదకొచ్చిన పశువు ఏంటంటే కోడిగుడ్డు సొన లెక్క మానం నుండి కార్చడం జరుగుతుంటుంది.
తర్వాత ఎదకొచ్చిన పశువు ఇంకో పశువు దాని మీదకి ఎక్కినా నిలబడే అవకాశం ఉంటుంది. తర్వాత వెన్ను మీద మనం చేయబెడితే తోక పైకి లేపడము, చిరుమూత్రం పోయడము, ఎదకొచ్చిన రోజు పాల దిగుబడి తక్కువగా ఉండడము, తర్వాత చిరాగ్గా ఉండడం, ఇవన్నీ ఎద లక్షణాలు. ఈ ఎద లక్షణాలను గమనించి ఈ సైలెంట్ హీట్ను కూడా గమనించి ఇమ్మీడియట్గా సెమనిప్పియడం వల్ల ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది పోతుంది. తర్వాత టైమ్లీ ఇన్సెమినేషన్ అనేది ఏఐ టెక్నీషియన్ వచ్చేలా చూసుకోవడం. అంటే మార్నింగ్ ఎదకొస్తే ఈవినింగ్ ఎదకొస్తే మళ్ళీ మార్నింగ్ ఇన్సెమినేషన్ చేయడం వల్ల కట్టు నిలబడేలాగా చేసుకోవచ్చు. తర్వాత ఈ న్యూట్రిషనల్ అంటే మన ఇండియాలో న్యూట్రిషన్ లోపం వల్ల ఎదకు రాకపోవడం అనేది, తర్వాత ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ రావడం అనేది ఎక్కువగా చూస్తాము. కాబట్టి రైతు సోదరులు ప్రతి ఈ పాలిచ్చే పశువుకు కానీ, ఎండిపోయిన పశువుకు కానీ, సుడి పశువుకు కానీ ఈ న్యూట్రిషన్ అనేది, మినరల్ మిక్చర్ అనేది రెగ్యులర్ ఇవ్వడం ద్వారా పశువులలో ఖనిజ లవణాల లోపాలు, విటమిన్ లోపాలు లేకుండా చూసుకోవడం వల్ల సరైన టైంలో ఎదకు రావడమే కాకుండా కట్టు నిలవడం కూడా ఎక్కువ జరుగుతుంది. తర్వాత పాల దిగుబడి కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత బ్యాలెన్స్డ్ రేషన్ అంటే పశువుకు సరైన మోతాదులో పచ్చిగడ్డి, దాన, తర్వాత ఖనిజ మిశ్రమాలు, తర్వాత ఎండుగడ్డి, తర్వాత ఉప్పు ఇవ్వడం ద్వారా దానికి ఎంతైతే పోషణ అవసరమో అంత బ్యాలెన్స్డ్ డైట్ ఇవ్వడం ద్వారా ఈ ఎద సమస్యలను, ఇన్ఫర్టిలిటీ సమస్యలను మనం నివారించుకోవచ్చు. తర్వాత ఎండాకాలంలో హీట్ స్ట్రెస్ రాకుండా 2-3 సార్లు కడగడం వల్ల కూడా ఈ ఎండాకాలంలో ఎదకు రాకపోవడం, ఇన్ఫర్టిలిటీ సమస్యలను నివారించుకోవచ్చు. తర్వాత పాకని పరిశుభ్రంగా ఉంచడం వల్ల, తర్వాత ఈనే టైంలో పరిశుభ్ర వాతావరణంలో డెలివరీ సౌకర్యాన్ని కలిగించడం వల్ల పశువులకు రోగాలు రాకుండా చూసుకోవడం జరుగుతుంటుంది. అలాగే ఇన్ఫెక్షస్ రోగాలైన బ్రూసెల్లా, లెప్టోస్పైరా ఇలాంటివి రాకుండా చూసుకోవడం ఏంటంటే పశువులను బుల్ క్రాసింగ్, దున్నతోని క్రాసింగ్ అనేది రైతు సోదరులు మానుకొని ఏఐతోని కృత్రిమ గర్భధారణ వాళ్ళనే చేయడం వల్ల ఈ బ్రూసెల్లా సమస్యను అనేది నివారించుకోవచ్చు. తర్వాత కొన్నిసార్లు హార్మోనల్ లోపంతో ఈ కట్టకపోవడం జరుగుతుంటుంది. ఈ హార్మోనల్ లోపం వల్ల ఇన్ఫర్టిలిటీ ఉంటే రైతు సోదరులు పశువైద్యుని సలహా మేరకు హార్మోనల్ ట్రీట్మెంట్ ఇచ్చి ఈ కట్టిపిచ్చే కార్యక్రమం చేయాలి. కొన్నిసార్లు జెనెటిక్ అబ్నార్మాలిటీతోని ఏదో ఇన్ఫర్టిలిటీ అనే సమస్య వస్తుంది. గర్భసంచి చాలా తక్కువ పెరగడము, లేకపోతే అండాలు సరిగ్గా లేకపోవడము, ఇట్లాంటివి ఉంటే మాత్రం ఆ పశువుని అది దాదాపు కట్టే అవకాశం దాదాపు ఉండదు. అలాంటి పశువు ఉంటే తీసివేయడం మంచిది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. కొబ్బరి సాగులో సరైన తోడ్పాటు లేక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొబ్బరి రైతులు ఆందోళన చెందుతున్నారు. తెలుగు రాష్ట్రాల విభజన అనంతరం కొబ్బరి అభివృద్ధి బోర్డు విజయవాడలో ఏర్పాటై తెలంగాణలో కనీసం ప్రాంతీయ కార్యాలయం కూడా లేకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. గత 4 ఏళ్లుగా ఖమ్మం జిల్లా రైతులకు ఎలాంటి రాయితీలు, సూచనలు అందడం లేదు. జిల్లాలోని రైతుల పోరాటం అనంతరం కొత్తగా కొబ్బరి తోటలు వేసుకునే రైతులకు విజయవాడలోని కొబ్బరి బోర్డు ద్వారా ఎరువులు, బిందు సేద్యం ఏర్పాటుకు రాయితీలు దక్కాయి. బోర్డు తరపు నుంచి సబ్సిడీ కింద హెక్టారుకు 42,000 రూపాయలు ఎరువుల కింద మంజూరు కాగా మొదటి విడతలో 21,000 రూపాయల విలువైన ఎరువులను అందించినట్లు వివరించారు. అయితే కనీసం జిల్లాలో బోర్డుకు సంబంధించిన కార్యాలయం ఏర్పాటు చేస్తే రాయితీల గురించిన సమాచారం తమకు చేరువవుతుందని వీరంతా కోరుకుంటున్నారు. మాకు కొబ్బరి బోర్డు నుంచి సబ్సిడీలు ఇచ్చారు. ఈరోజు మేము ఈ సబ్సిడీలు అందుకోవటానికి ముఖ్య కారణం ఆల్పాటి రామ్మోహన్ రావు గారు, కొక్కిరిపాటి పుల్లయ్య గారు. వీళ్ళ ఇరువురు గత 4 సంవత్సరాల బట్టి అవిరాళ కృషి చేయబట్టి ఈరోజు హెక్టార్కి 42,000 రూపాయలు సబ్సిడీని మొదటి విడతగా 21,000, మొదటి విడత 21,000లో జిప్సం, నీమ్కేకు, తర్వాత ఆర్గానిక్ పొటాషు. ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు విడిపోయేటప్పుడు ఆ రోజున్న
పాలకుల యొక్క నిర్లక్ష్యం వలన మన హైదరాబాదు హెడ్ క్వార్టర్లో ఉన్న కొబ్బరి బోర్డును తీసుకెళ్ళి ఆంధ్రాలో అయిన విజయవాడలో పెట్టడం అయింది. కానీ ఈ రోజు వరకు ఫీల్డ్ ఆఫీసర్ కాదు కదా, ఫీల్డ్ మ్యాన్ కూడా కొబ్బరి తోటకి లేడు. ఇది చాలా విచారించదగ్గ విషయము. కొబ్బరిలో రకరకాల సమస్యలు ఎదుర్కొంటే దీనికి చెప్పే నాదుడు లేడు. అశ్వారావుపేట, దమ్మపేట మండలాలలో కొబ్బరి డెవలప్మెంటు బోర్డు కాకపోయినా కనీసం ఒక ఆఫీసుని ఏర్పాటు చేసి ఆఫీసర్ని కనుక నియమించినట్లయితే ఇక్కడ కొబ్బరి రైతులకు చాలా ఉపయోగంగా ఉంటుంది. ఈ గ్రామంలో మాకు 12 ఎకరాల కొబ్బరి తోట ఉంది. ఈ కొబ్బరి తోట వేసి కూడా 5-6 సంవత్సరాలు అయిందండి, 7 సంవత్సరాలు అయింది. ఈ 7 సంవత్సరాల్లో ఈ గత 2 సంవత్సరాల నుంచి కొంచెం ఈ వైట్ ఫ్లై అని అదని ఇదని ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నామండి. మాకు ఈ కొబ్బరికి సంబంధించి గత 3 సంవత్సరాల నుంచి మన ఆలపాటి రాము గారు, పుల్లయ్య గారు దీని మీద పోరాటం చేసి పలాస తీసుకెళ్లారండి. అలాగే ఇటు అంబాజీపేట తీసుకెళ్లారు. దీని మీద అవన్నీ చూపించి తీసుకొచ్చి ఈ విధంగా వేస్తే బాగుంటుందంటే దాన్ని బట్టి ఇక్కడ రైతులు కూడా కొంతమంది ముందుకు వచ్చి ఒకళ్ళని చూసి ఒకళ్ళు కొబ్బరి వేసారు. ఫామ్ ఆయిల్ డిమాండ్లో ఉన్న కొబ్బరిని వేసుకుని ఎదురుగా తీసుకొస్తున్నారండి. కాకపోతే ఈ కొబ్బరి మీద మనకి సరైన అవగాహన చెప్పి దీని మీద వైట్ ఫ్లై వచ్చినా ఇదిగో ఈ టైపు వైట్ ఫ్లైలు వస్తున్నాయండి. అలాగే పిండి రాలిపోవటం ఒకటి, ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయండి. ఈ సమస్యల మీద కూడా మనకి అది ఏం వేస్తే బాగుంటుంది దాని గురించి మనం తెలుసుకోవటానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. కరెక్ట్ అయిన ఆఫీసరు మనకి కరెక్ట్ అయిన అడ్రస్ తెలియకండి. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో సుమారు 6,000 ఎకరాల్లో కొబ్బరి సాగవుతోంది. అత్యధికంగా అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లోనే కొబ్బరి తోటలు ఉన్నాయి. కొబ్బరి సాగుకు సంబంధించి ఎలాంటి సహకారం, సూచనలు అందకపోవడంతో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోందంటూ వాపోతున్నారు. ఆయిల్ పామ్ సాగుకు అందుతున్న రాయితీలు కొబ్బరికి కూడా అందించాలంటూ కోరుతున్నారు. గతంలో కొబ్బరి బోర్డు నుంచి ఇక్కడ లోకల్లో రీసెర్చ్ సెంటర్ ఒకటి ఉండేది. ఈ రీసెర్చ్ సెంటర్ ఏదైతుందో ఆ రీసెర్చ్ సెంటర్లో కొబ్బరికి సంబంధించినటువంటి డెవలప్మెంటు ఈ కాలంలో చాలా పరిమితమై ఉంది. ఇక్కడ ఆఫీసర్ లేదు. దీని మీద మేము విజయవాడలో ఉన్నటువంటి హెడ్ ఆఫీస్ ఏదైతే ఉందో హెడ్ ఆఫీస్కి వెళ్ళి ఆనాడు ఉన్న ఆఫీసర్లను మేము రిక్వెస్ట్ చేసాం. కాకపోతే తెలంగాణ అంతా ఆయిల్ ఫామ్ ఉంది, కొబ్బరి లేదని చెప్తున్నారు. కానీ కొబ్బరి వాస్తవంగా వాళ్ళ లెక్కల ప్రకారంగా 500 ఎకరాలు చూపిస్తున్నారు హార్టికల్చర్ వాళ్ళు. కానీ ఫిజికల్గా మేము ఎంక్వైరీ చేస్తే వచ్చిన లెక్కలు ఏంటంటే సుమారుగా 5,000 ఎకరాలు ఉంది. దీన్ని మొత్తం రికార్డ్ చేసి మేము ఆయిల్పేట హెడ్ ఆఫీసు, మన కొబ్బరి బోర్డు హెడ్ ఆఫీసు విజయవాడ తీసుకెళ్ళిన తర్వాత అధికారులు వెంటనే స్పందించి 2 సదస్సులు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సందర్భంగా జరిగిన పరిణామ క్రమంలో ఇవాళ కొబ్బరికి వచ్చినటువంటి కోట్లాది రూపాయలు సబ్సిడీలు ఏవైతే ఉన్నాయో తెలంగాణకి అవి వర్తింపజేయలేదు. కారణం ఏంటంటే కొబ్బరి లేదనేటువంటి సాగుతోటి ఆ బడ్జెట్ ల్యాప్స్ అయినాయి. కానీ ఈ కాలంలో వచ్చినటువంటి డిప్యూటీ డైరెక్టర్ మంజునాథ్ రెడ్డి గారు, అట్లాగనే వేగువాళ్ళు ఉన్నటువంటి రీసెర్చ్ ఆఫీసర్ రఘువత్తమరావు గారు ప్రత్యక్షంగా తోటలు చూసి వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నటువంటి బడ్జెట్లో కొబ్బరికి సంబంధించి ఒక 70 లక్షల రూపాయల వరకు మంజూరు చేయించగలిగారు. తద్వారా ఇవాళ అశ్వారావుపేట, దమ్మపేట రైతులకి ఇవాళ హెక్టార్కి వచ్చేసి 42,000 రూపాయలు ఫెర్టిలైజర్స్ మేము ఇప్పేయడానికి మా రైతు సంఘాలు పోరాటం వల్ల ఈ ఫలితాలు సాధించాం. మొత్తంగా ఇప్పుడు భవిష్యత్తులో ఇక్కడ ఖచ్చితంగా కొబ్బరి అనేటువంటి దానికి ఒక బోర్డు అనేది అవసరం. మాకు భారత కొబ్బరి బోర్డు నుంచి మాకు ఇక్కడ మా రైతాంగానికి అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో రైతాంగానికి దరిదాపుగా 70 లక్షల రూపాయల ఎరువులు మొన్న ఒక హాఫ్ కోట 2 సంవత్సరాలకు రావాల్సిన దాంట్లో 1 సంవత్సరం కోట ఎరువులు మొన్న మాకు బ్రహ్మాండమైనటువంటి బ్రాండెడ్ కంపెనీ కలిగిన ఎరువులను మాకు ఇచ్చారు. మేము చాలా రైతాంగం ఈ విషయంలో కొబ్బరి బోర్డుకి కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే దానికోసం నిర్విరామంగా ప్రయత్నం చేసి మాకు ఈ ఎరువులు తెప్పించినందుకు కొగిరిపాటి పొల్లయ్య గారికి కూడా మా అశ్వారావుపేట రైతాంగం తరపున కృతజ్ఞతలు చెప్తున్నానండి. ఇప్పుడు కొబ్బరి పంట అనేది మాకు ఈ ఏరియాలో ప్రధానమైంది. ఇక్కడ గ్రౌండ్ వాటర్ బాగా ఉంటుంది. మే నెలలో కూడా వాటర్ తగ్గకుండా నీళ్లు అవుతాయి. కొబ్బరిలో అంతర పంటలు వేసుకోవడానికి కూడా బాగా అవకాశం ఉంది. మాది ఇక్కడ రెడ్ సాయిల్ ఇది. 25 సంవత్సరాల నాడే కోకో వేసాం. కోకోకి దగ్గరదాకా ఎకరానికి 1 లక్ష రూపాయలు కొబ్బరి కాకుండా మాకు ఆదాయం తీసుకుంటున్నాం. అలాగే ఇప్పుడు గత 5-6 సంవత్సరాల నుంచి ఒక్క కూడా వేస్తున్నాం. ఇక ప్రధానంగా ఇక్కడ ఎక్కువ పామాయిల్ ఉంది. ఇప్పుడు వరకు పామాయిల్ ఫ్యాక్టరీలు ఉండటంలో పామాయిల్ వైపే ఉన్నారు రైతాంగం. ఇప్పుడే కొబ్బరి వైపు మళ్ళుతున్నారు. మా కొబ్బరి రైతుల గురించి ముఖ్యంగా మీ ఈటీవీ వాళ్ళు మా కొబ్బరి బోర్డు గురించి, మా పోరాటం గురించి మీరు వీడియో ద్వారా మొత్తం లోకానికి తెలియపరచినందుకు మీకు ఈనాడు టీవీకి రైతుల తరపున మరీ కృతజ్ఞతలు తెలియపరుస్తున్నానండి. కొబ్బరి నర్సరీల పెంపకానికి సహకారం అందించడంతో పాటు కొబ్బరి బోర్డుకు సంబంధించిన ఒక ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేస్తే తమకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందంటూ రైతులు కోరుతున్నారు.
మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 18004254085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.